ఈ బృహత్తరమైన కార్యక్రమానికి రాజీవ్ యువ వికాసం అని చెప్పి పేరు పెట్టడానికి కారణం మన దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు. ఏ విధంగా అయితే రాజీవ్ గాంధీ గారు ఆ రోజు 18 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క యువకుడికి కూడా ఓటు హక్కును కల్పించి ఈ రాజ్యాంగంలో ఈ పార్లమెంటరీ వ్యవస్థలో వారిని భాగస్వామ్యం చేశారో, ఆ రాజీవ్ గాంధీ గారి స్ఫూర్తితో ఇవాళ ఈ కార్యక్రమానికి రాజీవ్ యువ వికాసం అని చెప్పి పేరు పెట్టుకోవడం జరిగింది. ఈ రాజీవ్ యువ వికాసం ద్వారా దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులందరూ కూడా 50,000 నుంచి 4 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయాన్ని పొందవచ్చు. మిత్రులందరికీ నా విజ్ఞప్తి, ఏప్రిల్ 4 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు అప్లై చేసుకోవచ్చు. ఏప్రిల్ 6 నుంచి 30 వరకు లబ్ధిదారుల ఎంపిక, యూనిట్లు ప్రక్రియ, మంజూరు ప్రక్రియ, అదే విధంగా జూన్ 2వ తారీఖున లబ్ధిదారుల యొక్క జాబితా ప్రకటిస్తామని చెప్పి ఈ చరిత్రలో కని విని ఎరగని రీతిలో మొట్టమొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో ఒక స్టిపులేటెడ్ టైం బాండ్ తోటి ఈ కార్యక్రమాన్ని ఈ రోజు చేపట్టినాము. ఈ ప్రక్రియ ఎన్ని రోజులు జరుగుతుంది, ఫలానా రోజు ఈ కార్యక్రమం అయిపోతుంది, ఆ రోజు లబ్ధిదారుల ఎంపిక ఉంటుంది. ఆ ఎంపికను కూడా మీ అందరి ముందులో సవినయంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఈ లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తిగా స్పష్టంగా పారదర్శకంగా జరగబోతుంది. మేము గతంలో తెలంగాణ ఓబీసీ డిపార్ట్మెంట్ అధ్యక్షుడిగా ఉండి అనేక కార్యక్రమాలు చేపట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాను సందర్శించి ప్రతి మండలాన్ని ప్రతి గ్రామాన్ని విజిట్ చేసి ఆయా జిల్లాలలో యువకులు పడుతున్న కష్టాలను తెలుసుకొని మేము ప్రభుత్వానికి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి మేము నివేదిక సమర్పిస్తే అనేక అంశాలను మేనిఫెస్టోలో పెట్టడమే కాకుండా ఆ మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్న ఈ తెలంగాణ ప్రజా ప్రభుత్వాన్ని తెలంగాణ యువకులు నిరుద్యోగులు అందరూ కూడా ఆశీర్వదించాలని, ఈ రాజీవ్ యువ వికాసం పథకాన్ని మీరందరూ అందిపుచ్చుకోవాలని చెప్పి మీరందరినీ కూడా తెలంగాణ రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.